ఫ్రెండ్స్ స్క్రీన్ మీదక వీడియో తీస్తారు కదా, అండ్ కపుల్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది వీడియో అవుతా. అండ్ మీ ఫోటో పెట్టి చేసుకోండి, మీకు చాలా అవసరం అవుతుంది. ఇలాంటి వీడియోస్ దొరకవు కాబట్టి నేను ఈ వీడియో చేశాను, చాలా బాగా వచ్చింది. అండ్ మీ ఫోటో ట్రై చేసుకోండి, చాలా యూజ్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే మీరు వీడియో చేసిండి, వీడియో చేసిన వీడియోకి వెళ్ళి మాట్లాడుతున్నాం. తను నాకు చాలా ఇష్టం, నేనంటే తనకి ఇష్టం. నా జీవితంలోనే చూడలేదు. ఫ్రెండ్స్ వీడియో తీసారు కదా, మీకు ఈ వీడియో బాగుంది అనుకుంటున్నాను. అండ్ ఒక ఫీల్ అయితే రాకపోవచ్చు, ఎందుకంటే కాపరేట్ షుగర్లో నేను ఎక్కువ నోట్ అయితే పెట్టాను. మీకు ఫుల్ స్క్రీన్ చూడాలనుకుంటే నేను ఇన్స్టాగ్రామ్లో వీడియో పోస్ట్ చేసాను, అక్కడ వెళ్ళి మీరు ఫుల్ స్క్రీన్ చూసుకోవచ్చు. ఈ వీడియో గురించి డౌట్ ఉంటే కామెంట్ చేయండి, నేను మ్యాక్సిమం రిప్లై చేస్తాను. అండ్ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ అయితే చేసుకోండి, ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం లాస్ట్ వరకు చూసుకోండి. ఇలాంటి వీడియోస్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ అయితే పంపండి, నేను మ్యాక్సిమం చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఈరోజు ఒక టాపిక్ తీసుకురా, దాని మీద అయితే ఇప్పుడు ప్రాజెక్ట్ అయితే చేస్తాను. ఇప్పుడైతే దాని మీద అయితే ఎడిటింగ్ స్టార్ట్ చేస్తాను. రండి ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాజెక్ట్ అయితే ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ కొన్ని గ్రూప్స్ అయితే ఉంటాయి, ఓన్లీ గ్రూప్స్ అయితే ఉంటాయి. గ్రూప్కి వెళ్ళి మీరు మీ యొక్క ఇమేజ్ అయితే యాడ్ అయితే తీసుకోవాలి. ఇక్కడ చూసుకుంటే ఫాంట్ అయితే ఉంటుంది, అలాగే ఇక్కడ గర్ల్ ఫోటో ఉంటుంది, అండ్ ఇక్కడ బాయ్ ఫోటో అయితే ఉంటుంది. ఇక్కడ 1/1 బాయ్ అండ్ గర్ల్ ఫోటో అయితే చాలా యూజ్. అంటే ఇది మీకు తెలుసు, నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే ఇది కపుల్స్కి అయితే చాలా యూజ్ అవుతుంది. అండ్ ఇది కపుల్స్కైనా సరే అండ్ గర్ల్స్కైనా సరే నో ప్రాబ్లం. ఒకసారి మీ ఫోటోతో పెట్టి చేసుకోండి, చాలా అవుతుంది. ఓకేనా? ఇక్కడ ఏం లేదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రూప్ ఉందా, ఆ గ్రూప్ని తీసి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ ఫాంట్ అయితే ఉందా, ఆ ఫాంట్ని ఇచ్చేసి ఇక్కడ ఇమేజ్ అయితే ఉందా, ఆ ఇమేజ్ తీసి తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి ఒక నిమిషం మీకు ఇలా వచ్చిన తర్వాత ఇక్కడ నేను వీడియో అయితే ఉందా దాన్ని అయితే ఆఫ్ చేసుకోండి. అంటే కీ అంబినేషన్ ఆఫ్ చేసుకోండి. తర్వాత ఇమేజ్ తీసినప్పుడు తర్వాత మీకు బ్లర్ అనేది ఒక ఆప్షన్ అయితే రాదు. దానికి ఇమేజ్ తీసిన తర్వాత కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి, అంటే మీరు ఎవరు ఫోటో పెట్టి యాడ్ చేసుకో వాళ్ళొక్క ఫోటో యాడ్ చేసి పైన ప్రెస్ అయితే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఉంది కదా, తర్వాత కీ అంబినేషన్ ఆఫ్ చేశారు కదా, దాని అయితే ఆన్ చేసుకోండి. ఆన్ చేసిన తర్వాత బ్యాక్ పేజ్ చూసుకుంటే, అంటే నేను అదే ఇమేజ్ అయితే యాడ్ చేసాను, మీరు వేరే ఇమేజ్ అయితే యాడ్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ గ్రూప్కి వెళ్ళి ఎడిట్ గ్రూప్కి వెళ్ళి ఇక్కడ సేమ్ అదైతే వచ్చింది కదా, అంటే ఇక్కడ స్క్రీన్ మీద ఒక బ్లాక్ వీడియో కదా, అలా వచ్చినప్పుడు దీన్ని కీ అంబినేషన్ ఆఫ్ చేసి తర్వాత ఇమేజ్ తీసి కలర్ ఫీల్డ్కి వెళ్ళి మీడియంకి వెళ్ళి ఒక బాయ్ ఫోటో యాడ్ చేసి పైన ప్లస్ క్లిక్ చేసిన తర్వాత ఈ అంబినేషన్ ఆన్ చేసుకొని తర్వాత బ్యాక్ చూసుకుంటే ఇలా అయితే ఉంటుంది. అండ్ ఇలాగే మీరు 1/1 ఫొటోస్ అయితే నేను ఎన్ని గ్రూప్స్ తీసినా అన్ని గ్రూప్స్కి అయితే యాడ్ అయితే తీసుకోవాలి. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడైతే కొన్ని ఫాంట్స్ అయితే లేవు, అంటే రీల్స్ అయితే లేదు. ఇక్కడైతే బ్యాక్ రీల్స్ అయితే ఉంది, ఇక్కడైతే ఒక 4 గ్రూప్స్కి అయితే యాడ్ లేదు. ఇలా యాడ్ చేసిన తర్వాత ఇక్కడ షేర్ ఆప్షన్ అయితే కూడా దాని మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీని సెలెక్ట్ చేసుకొని ఎక్స్పోర్ట్ మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. అండ్ ఇలా వచ్చిన తర్వాత పక్కన ఎక్స్పోర్ట్ అనేబుల్ కూడా దాని మీద క్లిక్ చేసుకుంటే మీకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ వీడియో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై.